నమస్తే సార్. నా పేరు మురళీకృష్ణ ప్రసాద్ సార్. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ సార్. ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ డెప్యుటేషన్ ఇన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. చాలా కాలం నుంచి మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. అంటే 1996-7 ఆ టైంలో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ అంతకుముందు అంతా కూడా జిల్లా పరిషత్తు మండల పరిషత్తులు చూసేవాళ్ళు సార్. జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్ని జిల్లా పరిషత్తులో చూసేవాళ్ళు. అప్పుడు మాకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉండేది సార్. తర్వాత మండల పరిషత్ స్కూల్స్ అన్నీ కూడా మండల కంట్రోల్లో ఉండేవి సార్. 95-96 తర్వాత అవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినాయి సార్. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా ఎవరైనా గనక టీచర్స్ చనిపోతే వాళ్ళ యొక్క స్పౌస్కి కానీ చిల్డ్రన్కి కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం జిల్లా పరిషత్కి వస్తుంది సార్. మా దగ్గర అటెండరు, రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఏవో ఎంపీడీఓ వరకు కూడా ఈ పోస్టులన్నింటిలో ఎవరు చనిపోయినా వీళ్ళకి పంచాయతీరాజ్ ద్వారానే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి సార్. బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి వాళ్ళ సర్వీసెస్ అన్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి కూడా మాకే వస్తున్నాయి సార్. దానివల్ల ఒక్కొక్క ఎంప్లాయీ మా దగ్గర కనుక చనిపోతే దగ్గర 4 years 5 years కంపాషనేట్ అపాయింట్మెంట్కి టైం పడుతుంది సార్. వాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపిస్తేస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కనుక వాళ్ళు వెళ్తే మా దగ్గర లిస్టు తగ్గిపోయి మా వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే ఇందులో కలెక్టర్ పూల్ ఇది వరకు ఉండేది సార్. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి కూడా జిల్లా పరిషత్ నుంచి ఎంప్లాయీస్ ఎవరైనా చనిపోయినప్పుడు కలెక్టర్ పూల్లోకి వెళ్ళేవాళ్ళు సార్. ఒక 5-6 years నుంచి కలెక్టర్ పూల్లోంచి తీసేసి మీద లోకల్ బాడీ కాబట్టి మనం చెప్పి మమ్మల్ని ఇక్కడే ఉంచారు సార్. బట్ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి మాత్రం మాకే ఇస్తున్నారు సార్. కాబట్టి అది కనుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కలెక్టర్ పూల్లోకి వెళ్తారు. జిల్లా పరిషత్ వాళ్ళకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేమే అపాయింట్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం సార్. దయచేసి దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఇది బేసిక్గా మనకి ఒక 900 people ఆర్ వెయిటింగ్ ఫర్ కంపాషనేట్ అపాయింట్మెంట్ సార్. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా మంది టీచర్స్ అన్ఫార్చునేట్లీ చనిపోవటం వల్ల వాళ్ళు మన పరిషత్ స్కూల్స్ లో వర్క్ చేసే టీచర్స్ కాబట్టి లోకల్ బాడీలోని ఇవ్వాలని చెప్పారు సార్. ఈ 900లో ఇప్పుడు దాదాపు ఒక 300 people కి కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సార్ లాస్ట్ 1 year. ఎందుకంటే అందరికీ ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ప్రమోషన్ బెనిఫిట్ ఇంకొక 600 members వెయిట్ చేస్తున్నారు సార్. సార్ దీనికి ఆల్రెడీ మీరు ఫైల్ క్లియర్ చేసి గవర్నమెంట్ కి పంపించారు సార్. ఎయిదర్ కలెక్టర్ పూల్లో ఇంక్లూడ్ చేయమని, లేదంటే జిఎస్డబ్ల్యూఎస్ లో ఖాళీలు ఉంటే అందులో ఇంక్లూడ్ చేయమని చెప్పేసి, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేయమని ఏదో ఒక ఆప్షన్ ఇవ్వమని చెప్పేసి ఐ థింక్ మనం తొందరలోనే ఒక మంచి డెసిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ వెనకాల ఉన్న వాళ్ళకి సభాయ నమః. ఈనాటి సభా కార్యక్రమానికి వేదికను అలంకించిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మధ్యలు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ సార్ గారికి, వేదికను అలంకరించిన ఓఎస్డీ సార్కి, అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ పంచాయతీరాజ్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇలాంటి కార్యక్రమం అనేది ప్రపంచంలోనే అరుదు సార్. మొట్టమొదటిసారిగా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి మా పంచాయతీరాజ్ శాఖలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక స్వర్ణయుగంగా మేము చెప్పుకోవడం అనేది జరుగుతుంది సార్. అయితే మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్. మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మేము గ్రామ స్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శులకు మేము అనేక సమస్యలను అక్కడ ఎదుర్కోవడం అనేది జరుగుతుంది సార్. ముఖ్యంగా ఈ జిఎస్డబ్ల్యూఎస్ నుండి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన జరుగుతుంది సార్. కాబట్టి తమ దృష్టిలో అది ఉంది సార్. దాని నుండి మమ్మల్ని వేరు చేస్తే మీరు ఏదైతే కలలుగన్నారో, మీరు ఏదైతే గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాటలో పట్టించాలన్నారో దానికి మేము కంకణం కట్టి ముందుకుంటామని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా అనేక సర్వేలు మాకు ఒత్తిడి ఉంటుంది సార్. ఆ సర్వేల నుంచి కూడా మాకు మినహాయింపు కావాలని కోరుతున్నాం సార్. అలాగే సొంత మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలన్న ఆకాంక్ష అనేది మాకు ఉంది సార్. ఆ కార్యక్రమాన్ని కూడా తమరు నెరవేర్చగలరని కోరుకుంటున్నాం సార్. ఈ రీస్ట్రక్చర్ లో కూడా మా గ్రామ పంచాయతీలకి 2011 జనాభా కాకుండా 2021 జనాభా ప్రాతిపదికన చేసినట్టయితే ఇంకా ఎక్కువ మంది మేము లబ్ధి పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది సార్. అదేవిధంగా మరి మాకు ఏదైతే ఈ ప్రమోషన్ అంటే రీస్ట్రక్చర్ అనేది రీకేటగరైజేషన్ జరుగుతుందో దీనిలో ప్రమోషన్ అనేది కాకుండా మరి
ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి పే స్కేల్ కూడా మాకు ఇచ్చినట్టయితే ఆర్థికంగా కూడా మేము బలోపేతమై ఏదైతే మీరు కళ్ళగన్నారో ఆ కళలన్నింటినీ సాకారం చేయటానికి మేము కట్టుబడి ఉంటామని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇంకా చూసుకుంటే సార్ చెప్పేటట్టు ఏ శాఖలో లేకుండా పిఆర్ శాఖలో ఒక్కటే డిపార్ట్మెంట్ టెస్ట్ లో పాస్ అవ్వకపోతే జాబ్ రెగ్యులరైజేషన్ అనేది లేదు సార్. ఏ శాఖలో కూడా లేదు సార్. కాబట్టి తమరు దయించి దాన్ని కూడా పెద్ద మనసుతో చేయగలరని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్ లో కారుణ్య నియామకాలు కూడా కొద్దిగా లేట్ అవుతున్నాయి సార్. కాబట్టి వారి కుటుంబాలు జీవన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి దాన్ని కూడా తమరు కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించవలసిందిగా కోరుతున్నాం సార్. ఇక చివరిది ఏంటంటే జోన్ 1 అండ్ జోన్ 4 లో చాలా ఏళ్ల నుండి ఒక పంచాయతీ కార్యదర్శిగా పుడితే పంచాయతీ కార్యదర్శిగానే రిటైర్డ్ అయ్యారు సార్. ఆ స్థితి నుండి మమ్మల్ని పీడీఓగా ఒక డెవలప్మెంట్ ఆఫీసర్గా సగౌరవంగా మేము ఉందాగా బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రమోషన్ ఛానల్ మీరు కల్పించినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ కుటుంబం అందరి తరఫున పేరు పేరున హృదయపూర్వకంగా తమకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. మా జోన్ 1 జోన్ 4 లో ప్రమోషన్స్ కొన్ని కోర్టు కేసుల వల్ల దీనివల్ల కొన్ని ఇబ్బందులై 1 year సర్వీస్ ఉండాలనేది మినిమం సర్వీస్ వల్ల ప్రమోషన్ అనేది రావడం అనేది ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి కొద్దిగా విసులుబాటు ఇచ్చి 0 సర్వీస్ కానీ ఇచ్చినట్టయితే ఈ ఒక్కసారికి ఖచ్చితంగా చాలా మంది జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారని సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్.